ప్రతి చిన్నారి జీవితంలో చెరగని తీపి గుర్తుగా మిగిలిపోవాలి. ఒకవేళ బాల్యంలో చిన్నారుల చేష్టలు ప్రవర్తన శృతి మించితే మాత్రం అది ఆ పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకు కూడా తలనొప్పి వ్యవహారంగా పరిణమించే ప్రమాదం ఉంది. పిల్లల్లో వచ్చే బిహేవియరల్ డిజార్డర్స్ అంటే ప్రవర్తనా లోపాలు ప్రతి వయస్సుకు ఒక రకమైన ప్రవర్తనా లోపం ఉంటుందండి. ఉదాహరణకు 8 months లోపుగా ఉన్న పిల్లలకు హెడ్ బ్యాంగింగ్ అంటే తల గోడకు కానీ ఒక స్టాటిక్ వస్తువు కానీ వాళ్ళు బ్యాంగ్ చేసుకుంటారు, లేకపోతే రాకింగ్ చేస్తారు అంటే బాడీని రాక్ చేస్తారు, దాంతో వాళ్ళకు ప్లెజర్ వస్తుంది. ఉదాహరణకు 8 months to 12 months ఉన్న పిల్లలకు బ్రెత్ హోల్డింగ్ అంటే ఊపిరి బిగు పెట్టడం, ఏడ్చి 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 ఒకటేసారి ఊపిరి ఆపేస్తారండి. ఆ ఊపిరి ఆపేసినప్పుడు పిల్లలు బ్లూ కలర్ కానీ పేల్ కలర్ కానీ అంటే తెల్లగా అయిపోతారు. ఒక్కోసారి చేతి కాళ్ళు కదిలిచ్చి ఫిట్స్ వచ్చినట్టు చేస్తారు. ఇది చూసి పేరెంట్స్ కంగారు పడిపోతారు. అదే 4 years 5 years ఉన్న పిల్లలకైతే టెంపర్ ట్యాంట్రమ్స్ అని వస్తాయి. అంటే టెంపర్ ట్యాంట్రమ్స్ అంటే వారికి కోపం కానీ ఆగ్రహం కానీ వచ్చినప్పుడు ఆ ఆగ్రహం చూపించే విధానము వేరే రకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఆగ్రహం వచ్చింది అనుకోండి, ఆగ్రహం వస్తే చేతిలో ఉన్న వస్తువు కింద తీసి పడేస్తారు. కోపం వచ్చింది అనుకోండి, నేల మీద పొరలి కోపం చూపిస్తారు. కోపం వచ్చింది అనుకోండి, చేతిలో ఏది ఉంటే అది తీసి కింద పడేస్తారు. ఇది టెంపర్ ట్యాంట్రమ్స్ అంటారు. అట్లాగే ఇంకా కొద్ది ఏజ్ పిల్లలు 10 years 8 years పిల్లలకు లయింగ్ అంటే చిన్న చిన్న అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటుంది. కొందరు పిల్లలకు స్టీలింగ్ అనే అలవాటు ఉంటుంది, అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంటుంది. ఈ వయసుకు తగ్గట్టు ప్రతి వయసుకు ఒక రకమైన బిహేవియరల్ డిజార్డర్స్ ఉంటాయండి. బుడుగు మహా గడుగ్గాయి. ముళ్లపూడి వెంకటరమణ ఆవిష్కరించిన బుడుగు చేసే ఘనకార్యాలు తెలుగు లోగిళ్లకు చిరపరిచితమే. పసి వయసులో ఏడ్చి గుక్కపట్టి కళ్ళు తేలేయడం దగ్గర నుంచి చేతికందిన వస్తువులను నేలకేసి గిరాటు కొట్టడం, మొండి ఘటంగా ప్రవర్తించడం, తోటి పిల్లలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం, ఇలాంటి విపరీత లక్షణాలు కొద్దో గొప్పో ప్రతి చిన్నారిలో కనిపిస్తాయి. పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తన 6 నెలలకు మించి కొనసాగుతోందంటే దానిని కాస్త సీరియస్ గా పట్టించుకోవాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు తన లోకం తనది అన్నట్టు ఉంటున్నారని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అంటే చెప్తే వినడు, అర్థం చేసుకోడు, వాని ధోరణి వాందే, నేర్పిస్తే నేర్చుకోడు, ఓని పట్టించుకోడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడడు, మనసు విప్పి మాట్లాడాడు అనే బాధ తల్లిదండ్రులు వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు చాలా బిజీగా ఉండి ఆత్మీయతతో వాళ్ళతో టైం వెచ్చించక వాళ్ళ ధోరణి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు కానీ ఈ మధ్యకాలంలో మామూలుగా ఉమ్మడి కుటుంబాలు అనేది తగ్గిపోయినాయి. భర్త భార్య ఒక పిల్లవాడు, అటువంటిప్పుడు తల్లి ఉద్యోగస్తులు తండ్రి ఉద్యోగస్తులు అన్నప్పుడు వాళ్ళకు హ్యూమన్ కాంటాక్ట్ అనేది తక్కువై ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఎలా కలిసి మెలిసి అందరితో పాటు ఉండాలి, ఇతర పిల్లలతో ఎలా ఆడాలి అనే గుణము అవలంబించకపోవడం వల్ల ఇటువంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆటిజం అనే జబ్బు ఉందా అని అనుమానపడాలి. ఎప్పుడు అనుమానపడాలి అంటే చెప్పింది వినకపోవడం, కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడకపోవడం, చూడకపోవడం ఉన్నప్పుడు ఆటిజం అనే కండిషన్ ఉందా అని అనుమానపడాలి. అటువంటిప్పుడు తనలో ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ఆటిస్టిక్ బిహేవియర్, ఆటిజం అనే జబ్బు ఉందా అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ కలిసి వాళ్ళతో మాట్లాడి
దాన్ని విశ్లేషించి దీన్ని ఏం చేయాలి అని పరిష్కార మార్గం చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ ఆటిజం కాకుండా కొంతమంది పిల్లలు ఇతరుల మనసు అర్థం చేసుకునే గుణం అలవడచదు వాళ్ళు. ఎందుకు అంటే చిల్డ్రన్ లెర్న్ వాట్ దే లివ్ విత్. ఎటువంటి మానసిక వాతావరణంలో పెరుగుతారో అటువంటి లక్షణాలే వీళ్ళకి వస్తాయి. కనుక మానవ వాతావరణంలో మానవీయ దృక్పథం ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సంఘటితంగా జీవించే గుణం ఎప్పుడైతే మనం వాళ్లకు ఉమ్మడి కుటుంబంలో అందరితో పాటు కలిసిమెలిసి ఉండడం నేర్పిస్తామో అప్పుడు ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మా వాడు చాలా యాక్టివ్ అంటుంటారు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చెప్తూ. ఈ చురుకుదనం శృతి మించితే అది ప్రవర్తనకు సంబంధించిన లోపం అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని చెప్తున్నారు డాక్టర్లు. ఆ వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. Whenever emergency strikes, we desperately look around for a reliable friend, a friend who can secure our future, a friend who can inspire hope, a friend for a lifetime. Economy Hospitals, commitment to health. Suraj, active boy. Checkmate. Mani Suraja. సూరజ్ ఇది ఎలా సాధ్యం? ఎలాగైనా తెలుసుకోవాలి. సూరజ్ హెల్త్ సీక్రెట్ ఏమిటి? ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్యామిలీ ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. వంట నూనె విషయంలో నో కాంప్రమైజ్. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. అందుకే ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ మా జీవితంలో ఒక భాగమైంది. రండి మేడం, మా సూరజ్ హెల్త్ సీక్రెట్ తెలుసుకున్నారా? ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ తెలివైన వారి బెస్ట్ చాయిస్. వెల్కమ్ బ్యాక్ టు సుఖీ భవ. పడేశారా? మృతుడు ఎవరు, ఎక్కడి వాడు? హత్య జరిగి కనీసం 3 రోజులై ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఇటీవల తిరుపతి పరిసరాల్లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పడి రేట్లు చుక్కలంటుతున్నాయి. దాంతో అక్రమాలు, దారుణాలు మితిమీరిపోతున్నాయి. వాటికి ఈ హత్యకి ఏమన్నా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆలోచించారు. శవాన్ని పరిశీలిస్తున్న పోలీసులకి హతుడి దుస్తుల్లో ఒక విజిటింగ్ కార్డు కనిపించింది. అది ఇళ్లలో స్కై డెకరేషన్ చేసే ఒక వ్యాపారి తాలూకు విజిటింగ్ కార్డు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తి కబురు పెట్టారు. అతను ఆకమేకాల మీద చెరువు గట్టకి వచ్చేశాడు. శవాన్ని చూడగానే, అరే ఇది జగ్గు శవం సారు. ఇతని పూర్తి పేరు జగదీష్. ఆటో నడుపుతాడు సార్. తండ్రి పేరు రామచంద్రయ్య. జగదీష్ కి తిరుపతి గాంధీ రోడ్ లో ఒక హోటల్ కూడా ఉంది సార్ అంటూ మృతుడి వివరాల్ని గడగడా చెప్పేశాడు. చిక్కుముడి వీడిపోవడంతో పోలీసులు జగదీష్ శవాన్ని పోస్ట్ మార్టం కోసం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీకి తరలించారు. జగదీష్ భార్య బావమరిది బాలాజీ నుంచి పోలీసులకు కావలసిన సమాచారం అంతగా అందటం లేదు. 3 రోజులుగా అతని కోసం వెతుకుతున్నాం అని మాత్రం చెప్పారు. జగదీష్ భార్య కంటతడి పెట్టుకుంది. తన అనుబంధం గురించి పోలీసులకు చెప్పింది. పోలీసు అధికారులు క్రైమ్ రికార్డ్స్ ని తిరిగేశారు. జగదీష్ అతని బావమరితో గతంలో గొడవ పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అది కత్తిపోట్ల వరకు వెళ్ళింది. పోలీసులు బాలాజీ నిలదీశారు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను సార్, జగ్గు హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ అంటూ బాలాజీ ప్రమాణం చేశాడు. హత్య జరిగినప్పుడు బాలాజీ ఎక్కడ నుండి ఖచ్చితమైన ఆధారాలతో రుజువు కావడంతో అతనికి జగ్గు హత్యతో సంబంధం లేదని పోలీసులు నమ్మారు. అతన్ని విడిచిపెట్టేశారు. కథ మళ్లీ మొదటికొచ్చింది. జగదీష్ హత్యకి కారణం తెలియలేదు, హంతకుల ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం తమ పట్టుని సడలించలేదు. జగదీష్ ఉండేది తిరుపతి సింగాలగుంటలో అయినా కూడా ఎక్కువ సమయాన్ని అతను ఆటో స్టాండ్ లోనే గడుపుతుంటాడు. అందువల్ల
వల్ల జగదీష్ గురించి ఆటో డ్రైవర్లకే బాగా తెలుస్తుందని పోలీసుల నమ్మకం. అందుకే తిరుపతిలోని ప్రతి ఆటో స్టాండ్ కి పోలీసులు వెళ్లారు. కంటపడ్డ ప్రతి ఆటో వాళ్ళని ప్రశ్నించారు. ఇతని పేరు గణేష్, తిరుపతిలో ఆటో డ్రైవర్. జగదీష్ మాయమైన రోజున రాజా అనే ఆటో డ్రైవర్ తో అతను కలిసి తిరిగాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది అని గణేష్ అన్నాడు. ఇంకే దర్యాప్తు మలుపు తిరిగింది. ఆటో డ్రైవర్ రాజా ఎక్కడుంటాడు, అతని స్నేహితులు ఎవరు, వాళ్ళ అడ్రస్లు చెప్పండి అంటూ పోలీసులు తిరుపతిలోని ఆటో డ్రైవర్ ఎదిరినప్పుడు ఆర్సెనికం ఆల్వ్ ఉపయోగపడుతుందంటే అలర్జీలు, ఎగ్జిమా, సోరియాసిస్, ఆస్థమా, జలుబు, విరేచనాలు, ఫ్లూ, మలేరియా ఇలాంటి సమస్యలు పిల్లల్లో ఎదురైనప్పుడు ఆర్సెనికం ఆల్బ్ ఎంపిక చేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన హోమియో ఔషధం ఆర్సెనికం ఆల్బ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక సాధారణ ప్రశ్న చూద్దాం. కడుపులో బిడ్డ అన్నం తింటే అప్పుడేలా? దీని గురించి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలమ్మ గారు ఏం చెప్తారో బ్రేక్ తర్వాత చూద్దాం. వైద్య శాస్త్రంలోని అన్ని ముఖ్యమైన విభాగాలు అందరికీ చేరువలో ఇమేజ్ హాస్పిటల్స్, అమీర్పేట్. ఫోన్ నంబర్ 237-50000. మాదాపూర్ ఫోన్ 23116666. శ్రీనివాసుని మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టాం. ఈ రోజు పిఎల్ శ్రీనివాసుని తప్పకుండా గెలిపించుకోవాలి. మొదటిసారి ఆపరేషన్ అయ్యి మా దగ్గరికి మళ్ళీ గర్భంధాలతో వచ్చినప్పుడు మొదటిసారి ఎందుకమ్మా మీకు ఆపరేషన్ చేశారు అంటే కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అందుకని చేశారంటారు. ఇది కారణం కాదండి. కడుపులో కొన్నిసార్లు బిడ్డ అడ్డంగా ఉంటుంది. కడుపులో మామూలుగాను గర్భాశయంలో ఉన్నప్పుడు బిడ్డ తల కిందుగా కాళ్ళు పైగా ఉంటుంది. దాని తర్వాత కాళ్ళు పిరుదులు కిందికి ఉండి తల పైకి ఉండే అవకాశాలు ఎక్కువ అండి. చాలా అరుదుగాను అడ్డంగా బిడ్డ ఉండొచ్చు అనమాట. వాహ్